హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మీకైతే ఈ వర్షంతో చల్ల చల్లగా, కూల్ కూల్‌గా హాయ్ చెప్పేస్తున్నాను. ఇది మార్నింగ్ క్లిప్ అండి. నేనైతే మరి ఈవినింగ్ అయితే చేశాను ఈరోజు వ్లాగు. ఇదైతే మరి వర్షం వస్తుంది. అలాగే నీళ్ళు కూడా ఒకేసారి వస్తున్నాయి. మరి మంచినీళ్ళు అవి పట్టుకుంటాం కదండీ! మామయ్య అవన్నీ పట్టేసుకున్న తర్వాత ఇలా అయితే మరి క్లీన్ చేసేస్తున్నారండి రోడ్డు ఇదంతాను. వద్దు మామయ్య ఎలాగో వర్షం వస్తుందన్నా వినరు. అత్తయ్య కూడా అంతే. ఆవిడ కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇది మా ఇంటి పక్కన వీధండి. మరి పిల్లల కోసమైతే వెళ్తున్నాం స్టాప్ దగ్గరికి. పుట్టగొడుగులకు వెళ్తున్నారండి వాళ్ళు. వదిన అయితే గొడుగు తీసుకొచ్చి ఇస్తుంది నాకు. ఇదిగోండి మా కుక్క పిల్ల. నేను ఎక్కడికన్నా వెళ్ళానంటే నాకంటే ముందే ఉంటుంది. ఇవైతే మా ఇంటి పక్కనే ఉన్న పొలాలండి. పచ్చగా బాగుంటుంది ఆహ్లాదంగా. ఇంకా ఇలా వరద నీళ్ళైతే మరి వచ్చేస్తున్నాయి. మార్నింగ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈవినింగ్ 4:00 అవుతుంది. మరి చాలా ఎక్కువగా నీళ్ళొస్తున్నాయి అన్నారనేసి నేను అత్తయ్య అయితే ముందే వెళ్ళారు పిల్లల్ని తీసుకురావడానికి. ఆవిడ వెయిట్ చేస్తున్నారు. అయినా కానీ నేను కూడా మా వారు వెళ్తుంటే ఆయనతో నేను వస్తానండి అని చెప్పి అయితే వచ్చాను ఇవన్నీ చూడడానికి. పిల్లల దగ్గరికి నేను ఎక్కించడానికి కానీ, వాళ్ళని మరలా నేను రిసీవ్ చేసుకోవడానికి కానీ రానండి. అత్తయ్య, మామయ్య వాళ్ళే వస్తారు. మరి ఇలా గొడుగులు పుచ్చుకొని అయితే చక్కగా ఎంతో ఆనందంగా అయితే నాకు కనిపించిందండి. ఎప్పుడూ రాని వాళ్ళు బయటకొస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా! అలా అన్నమాట. వదిన ఇంకా మా మేనకోడలు కూడా వచ్చేసారు. నేనొచ్చాను కదండీ! వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా పిల్లలైతే రావట్లేదు. చాలా సేపే వెయిట్ చేశాము. కానీ వాళ్ళు ఎంతకీ రాకపోయేసరికి ఇంకా అలా నిలబడే ఉన్నాము. ఇంకా మా కుక్కపిల్ల కూడా వెయిట్ చేస్తుంది మాతో పాటు. పిల్లలు అటు ఇటు గంతులు వేసుకుంటూ తిరుగుతున్నారు. ఇలా వర్షానికైతే మరి పల్లెటూళ్ళల్లో గొడుగులిచ్చుకొని అయితే బయటకొచ్చి చక్కగా చూస్తూ ఉంటారండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలా మరి వర్షానికి ఇలా నీళ్లు వాగులు వంకలు పొర్లి పొంగి ఏర్లై పారతాయండి. అసలు చూడడానికి ఎంత బాగుంటుందండి. కళ్ళకి చాలా ఇంపుగా అందంగా ఉంటుంది. ఇలాంటి దృశ్యాలు ఈ పల్లెటూళ్ళలోనే కనపడతాయని నేను అనుకుంటున్నానండి. మా విలేజ్ వాళ్ళకి ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో ఉండడం అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమానం అని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా పనులకైతే మానరండి అసలు. ఇలా వర్షాలొచ్చినా, ఏవొచ్చినా గానీ ఎవరి పనులకి ఆళ్ళు. సాయంత్రం అవుతుంది గదండీ! పాలు తీసుకునేవాళ్ళు, గడ్డి కోసుకునేవాళ్ళు చాలానే కనిపిస్తూ ఉంటారు. ఇంకా మరి మా కుక్కపిల్ల అయితే తెగ ఆటలాడేస్తుందండి. ఎందుకంటే మరి మమ్మల్ని చూసిందంటే ఎక్కడ లేని ఉత్సాహం అంతా వచ్చేద్ది దానికి. మేమైతే ఇది ప్రకృతిని చూసి ఆనందపడుతున్నట్లు అది మమ్మల్ని చూసి ఆనందపడుతుంది. ఇదిగోండి ఇది రోకల బండ. ఇది వర్షాకాలంలో కనిపిస్తాయండి బాబు. నాకెంత భయమో అవంటే. ఇంకా మరి పిల్లలు రాలేదనేసి నేను, మా వారు కూడా వెళ్ళిపోతున్నామండి ఇంటికి. అత్తయ్య అయితే ఉండి పిల్లల్ని తీసుకొస్తానని చెప్పారని మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మరి ఆ రోకల బండల గురించి అయితే చెప్పలేదు కదండి. మాకు పొలాలు దగ్గర కదా! ఈ వర్షానికైతే అవి వచ్చేస్తూ ఉంటాయండి. పాములను చూసినట్టు ఉంటుంది ఫీలింగ్ అయితే. ఇంకా బస్సు అయితే వచ్చేస్తుందండి. మా మేనకోడలు తీసింది వీడియో. తర్వాత ఇక ఈ బస్సు వచ్చేసిన తర్వాత మరి మేమైతే చాలా సేపు చూసాము బస్సు కోసం. ఎందుకంటే నన్ను "అమ్మ నువ్వు బస్ దగ్గరికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవచ్చు కదా" అంటారు. నేను ఎప్పుడూ వెళ్ళనండి పాపం. వాళ్ళ కోరిక తీర్చుదామని చాలా సేపు వెయిట్ చేసినా కానీ వీళ్ళు రాలేదు. ఇంకా నేను నిలబడలేక అయితే మరి ఇంటికెళ్ళిపోయామండి. వీళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా బస్సు మరి వీళ్ళని దించేసాక దాని దారికి అది వెళ్ళిపోతుంది. వీళ్ళైతే ఇంటికొచ్చేసారు. మరి వేడివేడిగా మరి ఏదైనా పెట్టాలి కదండీ స్నాక్స్. మరి చల్ల చల్లగా వర్షం కురుస్తుంటే దానికి కాంబినేషన్‌గా వేరుశనగ గుళ్ళు గానీ, వేరుశనక్కాయలు గానీ మా పల్లెటూరోళ్ళకైతే చాలా ఇష్టమండి. మా పల్లెటూరోళ్ళకనే కాదు అందరికీ ఇష్టమే. మరి పిల్లలకైతే నేను పొట్టు తీసేసి అయితే మరి వాళ్ళకి కొన్ని అయితే పెట్టానండి. పొట్టు తీయకపోయినా పర్వాలేదు. కానీ నేను తీయకుండా ఇచ్చినా గానీ వాళ్ళైతే ఇల్లంతా శుభ్రంగా పొట్టు ఎగరేసేస్తారనేసి కొంచెం కొంచెంగా తీసైతే మాత్రం వాళ్ళకిచ్చానండి. వాళ్ళవి తింటూ మరి ఇంకా హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉంటారు. ఇకపోతే మరి నా పనులుంటాయి కదండీ! ఈ వర్షానికి మా వారు బయటికెళ్తారు. మళ్ళొస్తారు లోపలికి. ఇంకొక డ్రెస్ మారుస్తారు. ఉన్నాయేమో అలా వేస్తూ ఉంటారు. ఇక అవి ఆరక ఉతకడానికి లేక నేను చాలా ఇబ్బందులే పడతాను. మరి ఇంకా సామానమైతే బయటేసుకున్నానండి. పిల్లల లంచ్ బాక్సులు అవిని. ఇవన్నీ ఇక్కడ తోముకుంటాను. నాకు సింక్‌లో తోముకునే ఏర్పాట్లు అలాంటివి ఏమీ లేవండి. ఇలా ఆరుబయటే తోముకోవాలి. ఇలా వర్షం వచ్చినా ఏదొచ్చినా గానీ నేను చేసుకునే పనులైతే ఇలా మరి ఆరుబయటేనండి. ఇలా మరి గిన్నెలన్నీ తోముకోవాలంటే టబ్బు నిండా నీళ్ళు పట్టుకుని అలా మరి తోముకుంటానండి. మామూలుగా అయితే వర్షం రానప్పుడు ఆరుబయటేసుకుంటాను. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి కొంచెం పైకైతే పెట్టుకొని తోముకున్నాను. ఇంకా మరి పొయ్యి అంటించాను, నీళ్ళకుండ వేశాను. ఇలా మాటి మాటికి కుండీ దగ్గరికి వెళ్ళే పనైతే ఉంటుందండి. ఈ క్రమంలో అయితే తడిసిపోతూ ఉంటాను మొత్తానికి. ఇంక ఈ పొయ్యి ఉంది చూసారు, ఈ పొయ్యి అయితే మాత్రం చాలా చాలా కష్టమండి.
ఇంకా అగ్గిపెట్టి కూడా తడిసిపోయింది. గ్యాస్ దగ్గరికి వెళ్ళి కాగితం వెలిగించి అయితే పొయ్యి అంటించానండి. ఈ వర్షానికి ఇలా కట్టెల పొయ్యి అంటించడం చాలా కష్టమండి. అసలు అంటుకోదు. అందులోనూ పుల్లలుంటేనే అంటుకోదు. పుల్లలు లేకపోతే నరకమేనండి. అసలు పుల్లలన్నీ తడిసిపోయినాయి. మరి తడిసిపోయినప్పుడు పాపం అవి అంటుకోవు కదండీ! మరి నేనైతే మరి ఎలాగోలాగా అయితే అంటించాను. ఇక తర్వాత అయితే మరి బియ్యం కడుగుతున్నానండి. బియ్యం కడిగి దాన్ని గ్యాస్ మీద అయితే పెట్టుకుంటాను. మరి ఇప్పుడు నీళ్ళు కాగడమే కష్టం కదండీ పొయ్యి మీద. అలాంటిది మరి ఇంకా అన్నం కూడా పొయ్యి మీదే వండాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అందుకని గ్యాస్ మీద పెట్టేస్తాను. ఇంకా మరి ఇలా వర్షంలో అయితే మరి చాలానే పనులుంటాయండి. నాకైతే ఇలా వర్షంలో కాకుండా పొడిగా ఉన్నప్పుడే పనులు చేసుకోవడం సులువుగా ఉంటుంది. కానీ మరి మన కోసం వర్షం రావడం అయితే మరి మానేయదు కదండీ! వర్షాకాలంలో దాని ధర్మం అది నిర్వర్తిస్తుంది. మన పనులైతే మనకు తప్పవనేసి ఇక నా పనులు నేను చేసుకుంటూ ఇలా వర్షంలో తడుచుకుంటూ అయితే ఉంటానండి. నేను చేసుకునే ఇంట్లో పనులకే వర్షానికి భయపడిపోతే ఎలాగండి? మరి వర్షం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. రైతులందరూ ఈ తొలకరి ఎప్పుడు ఇస్తుందా? ఎప్పుడు మనం పంటలు వేసేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటారు. మా అబ్బాయి చూసారా బలమంతా ప్రయోగించేసి దాన్నయితే పైకెత్తేసాడు. ఇంకా మరి అదైతే అడ్డంగా అలా ఉంటదండి వర్షం చినుకులు లోపలికి రాకుండా. అన్నమైతే మరి పొయ్యి మీద పెట్టేసానండి కడిగేసి బియ్యము. అది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇదేనండి ఇలా అడ్డంగా ఇలా కట్టుకుంటాం బరకం. వర్షం లోపలికి రాకుండా పొడిగా ఉంటుందని శుభ్రంగా నీట్‌గా అయితే తుడిచేసానండి. ఎంత వర్షం వచ్చినా మరి ఇల్లు అయితే క్లీన్‌గా ఉంచుకోవాలి కదా! మాది పెంకుటిల్లు కాబట్టి వర్షాకాలంలో అయితే ఒక్కొక్క చోట అయితే మరి వర్షం చినుకులు అయితే పడుతూ ఉంటాయండి. అవి ఎంత శుభ్రంగా చేసుకున్నా గానీ ఇల్లు మరి తిప్పలైతే తప్పవండి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాకాలంలో కామన్ ఇంకా మాకు. ఇలా వర్షానికైతే మరి లోపలికి బయటికి వెళ్తూ ఉంటాం కదండీ! తడిచిపోతూ ఉంటాయి. గోను సంచులైతే చాలానే మారుస్తాను. కొత్తగా వేశానండి మళ్ళీని. ఇక్కడ కాళ్ళు తుడుచుకోవడానికి అలాగే ఇక్కడ కిచెన్‌లో కూడా ఇక్కడ వేసుకుంటాను వంట చేసుకునే దగ్గర. ఇంకా పాలుంటాయండి బయటకి పోస్తాము ఒక ఆవిడకి. అలాగే మిగిలినవి కేంద్రానికి పోస్తాను. మేము వాడుకోగా ఉన్నాయి. అన్నం ఉడికిపోయింది. అత్తయ్య అయితే బబ్బస్కాయ కోస్తుంది. మామయ్య తీసుకొచ్చారండి. అది అయితే ఒక పక్క అయితే బాగోలేదంట. ఒక పక్క బాగుంది అని కోస్తున్నారు. బబ్బస్కాయ తినడం మంచిది కదండీ! పిల్లలైతే ఒక పక్క హోంవర్క్స్ రాసుకుంటున్నారు. వీళ్ళు ఇప్పటివరకు ఎంత అల్లరి చేశారోనండి. నేను ఇలా ఫోన్ తీసుకొచ్చి వీళ్ళ మొఖాల మీద ఎట్టానంటే అసలు సైలెంట్ అయిపోతారు. పిల్లి పిల్లల్లాగా అస్సలు మాట్లాడరండి. ఇంకోండి ఈ పాప అయితే అస్సలు మాట్లాడదు. మామూలుగా అయితే మాత్రం చాలా మేము మార్నింగే కాదండి ఈవినింగ్ కూడా టీ తాగుతాము. 5, 6 మధ్యలోను. పాలు తీసుకొస్తారు కదా మామయ్య ఆయనకి పెడతాను. అలాగే నేను తాగుతాను. ఇంకెవరైనా తాగితే వాళ్ళకి కూడా ఇస్తాను. మరి నేను అంత మాట టీ తాగుతూనే ఉంటానండి. మరి ఇలా వర్షాకాలంలో కూడా మరి నేను చేసుకునే పనులు కష్టమే అయినా చాలా ఇష్టంగా అయితే చేసుకుంటానండి. మన పనులు మనకు తప్పవు కదండీ! ఎంత వర్షం వచ్చినా ఎండొచ్చినా మన పనులైతే మనకుంటాయి. కర్రీ అయితే చికెన్ తీసుకొచ్చారండి. వర్షం వస్తుంది కదా! డాడీ చికెన్ కావాలని అడిగారు పిల్లలు. తీసుకొచ్చారు. ఇంక అయిపోయిందండి. ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసేసాను. ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసి అది ఉడికిపోయిన తర్వాత పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. వాళ్ళు స్నానాలు చేసేసి రెడీగా ఉన్నారు. ఇలా మరి నేను ఈవినింగ్ అయితే చేశానండి వ్లాగు. మార్నింగే చేస్తున్నాను కదా ప్రతిరోజు. ఈవినింగ్ చేస్తే ఎలా ఉంటుందా అనేసి అయితే చేశానండి మరి. ఇంకా మరి వర్షాకాలంలో మరి నేను వర్షానికి నేను ఎంతగా నేను సఫర్ అయిపోతాననేది నన్ను చూస్తే తెలుస్తుందండి. ఇలా వీడియోలో అయితే ఏదో చిన్న చిన్న క్లిప్‌లు అయితే యాడ్ చేస్తాను కానీ మొత్తం చూపియలేను కదా! పిల్లలకైతే అన్నం పెట్టేశానండి. మామయ్యకి కూడా పెట్టేశాను. తర్వాత అత్తయ్య, నేను, మా వారు కూడా తింటాము. వీళ్ళు తిన్న తర్వాత ఇదిగోండి కుక్క పిల్లకి కూడా పెట్టేశాను. ఇక పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత మేము తినేసాక ఇంకా పాలు కానండి కడిగేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా మార్నింగ్ తీసుకెళ్తారు కదా! ఇలా కొంచెం పక్కకు పెడతానండి మూత. లేదంటే స్మెల్ వస్తుంది. ఇక లాస్ట్‌లో అయితే మరి తోడంటి పెట్టుకుంటాను. మార్నింగ్ మరి అవసరం కదండీ పెరుగు. ఇలా చేసుకుంటూ పోవాలి కానండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా నైట్ ఇంకా 10 అయిపోతూ ఉందండి. మరి ఇప్పటి వరకు కూడా అలా చేసుకుంటూనే ఉంటాం కదండీ ఆడవాళ్ళం అందరం కూడా. అందరికి ఉండే పనులే. కానండి మరి ఇలా విలేజ్‌లో ఉండేవాళ్ళకైతే కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవండి. విలేజ్‌లో అయినా అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. మరి ఏ సౌకర్యాలు లేనటువంటి మాలాంటి సాధారణమైన ఫ్యామిలీస్‌లో అయితే మాత్రం చాలా ఇబ్బందులే ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను అలాంటి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ వర్షానికి నేను ఎంత సఫర్ అవుతున్నాననేది అది నాకే తెలుస్తుంది. మరి ఇలా నేను మార్నింగ్‌కి అయితే పిల్లలకి దొండకాయలు కోసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటానండి. రేపు కర్రీ చేయాలి కదా! వాళ్ళ లంచ్ బాక్స్‌లోకి. కాలం ఏదైనా కానండి దాని ధర్మం అది నిర్వర్తిస్తుంది. దానికి తగినట్టుగా ఒదిగిపోవడమే మన మానవ లక్షణం కదండీ! వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.